హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నియో ఫైన్ డిజైన్స్. ఈ మధ్య లెహెంగాస్, అనార్కలి కుర్తీస్ అన్నీ కలీ ప్యాటర్న్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో అది ఎంత క్లాత్కి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అని క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఎన్ని కలీస్ కావాలి, నెంబర్ ఆఫ్ కలీస్ అంటే మనకి ఎన్ని కలీస్ కావాలి అని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. నేను ఇప్పుడు 16 కలీస్ కుర్తీని స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నెంబర్ ఆఫ్ కలీస్ 16 అని వేసుకున్నాను. ఆ కలీస్ అనేవి ఎంత మెజర్మెంట్తో కట్ చేయాలి అనేది ఇంకొక పాయింట్. దానికోసం మనకి నడుము కొలత అంటే వేస్ట్ మెజర్మెంట్, నడుము కొలత కావాలి. ఇప్పుడు నడుము 32 సైజ్ అనుకుంటే వాళ్ళకి అటు ఇటు 2 ఇంచులు ఎక్స్ట్రాగా వేస్తాం కదా ఖర్చు కోసం, అంటే 4 ఇంచులు ఎక్స్ట్రా వేస్తాం. ఇది ఖర్చు. ఓవరాల్ 36 అయింది మన వేస్ట్ అంటే నడుము కొలత. ఇప్పుడు మనం ఈ 36 ఉంది కదా వేస్ట్ నడుము కొలతని మనం అనుకున్న కలీస్, ఎన్ని కలీస్ అనుకున్నామో అన్ని, అంటే ఇప్పుడు 36 అనేది నడుము కొలత, మనం అనుకున్న కలీస్ వచ్చేసి 16. ఇది చేస్తే వచ్చిన వాల్యూ అంటే 2.25 వాల్యూ వచ్చింది. దీన్ని మనం కలీస్లో కట్ చేయాలి. కలీస్ ఎన్ని? 16 అంటే 8 ముందు భాగం అంటే ఫ్రంట్కి, 8 వెనక భాగం అంటే బ్యాక్కి వస్తాయి. ఇదంతా ఒక ముందు భాగం కోసం అనుకుంటే ఉన్నదాన్ని 8 రావాలి అంటే మనం మార్కింగ్ ఎలా చేస్తామంటే ఇలా ఉన్నప్పుడు 2 కలీస్ వస్తాయి అన్నమాట. అంటే ఇది 4 మడతల్లో ఉండాలి. 1 2 3 4. ఈ 4 మడతల్లో ఉంటే మనకి మార్కింగ్ అనేది ఇలా చేస్తామన్నమాట, ఇలా నేరుగా. ఈ నేరుగా చేసినప్పుడు ఏమవుతుంది, 2 కలీస్ వస్తాయి ఒకదానికి. అలా 4కి ఎన్ని వస్తాయి? 8 కలీస్ వస్తాయి. సో ఫ్రంట్ పార్ట్కి కావాల్సిన 8 కలీస్ ఇలా వస్తాయి. అలానే బ్యాక్ పార్ట్కి కూడా 8 చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లో మనకి 2.25 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.25. కానీ మనం ప్రతి కలీని కట్ చేశాక వాటిని జాయిన్ చేయాలి కదా. అలా జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచు ఇటుపక్కకి 1/2 ఇంచు ఇటుపక్కకి మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కుట్టు వేసే దగ్గరికి. అలా వెళ్తుంది కాబట్టి ఈ 2.25కి 1 యాడ్ చేసి 3.25 ఇంచెస్ అంటే 3.25 ఇంచుల్ని మనం ఇక్కడ కొలత వేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెంచాలన్నమాట. 3.25 ఇంచులు ఇక్కడ ఈ పైన సైడ్ వేయాలి. అలానే కింద సైడ్ నుంచి కూడా 3.25 ఇంచులు ఎక్కడి వరకు వస్తుందో మార్క్ చేయాలి. ఇక్కడ వచ్చింది అనుకుందాం 3.25 ఇంచులు. అప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని జాయిన్ చేసేయాలి, దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇలా అతుక్కొని ఉన్నాయి కదా, దాన్ని విడదీస్తే మనం అనుకున్న కలీస్, ఇది ఫ్రంట్ పార్ట్ కోసం అనుకున్నాం కదా. ఇలా 1 2 3 4 ఇవి రివర్స్లో వస్తాయి అన్నమాట. దీన్ని తీసి ఇలా 5 6 7 8 ఇలా మనకు కావాల్సిన కలీస్ అన్నీ రెడీ అవుతాయి. వీటన్నిటినీ మనం కుట్టేస్తాం కాబట్టి మనం తీసుకున్న ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది ప్రతిదానికి 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ప్రతిదీ మనం వేరే దానికి కుడతాం కాబట్టి ప్రతి దాంట్లో ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి లాస్ట్కి మనం అనుకున్న 36 ఇంచుల నడుము వచ్చేసింది. సో ఇలా మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ని చూసుకోవాలి. ఒకవేళ మనకి 16 కాదు, ఎగ్జాంపుల్ 12 కలీస్ మాత్రమే చేయాలి అనుకుంటున్నామంటే 12 కలీలు అంటే 6 ముందుకి 6 వెనక్కి రావాలి. అంటే దీన్ని మనం ఈ క్లాత్ని మనం 4 భాగాలుగా చేస్తే 8 వస్తుంది. అదే 3 భాగాలుగా మడిస్తే 6 వస్తుంది అనమాట. కాబట్టి ఇది ఎంత ఉంది అని కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత ఉంది కొలిచి దాన్ని 3 భాగాలు, ఒకవేళ ఇది 30 ఇంచులు ఉంది అనుకుందాం, 30 ఇంచుల్ని 3 భాగాలు చేస్తే 10 కదా. 10 దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ ఇంకొక 10 దగ్గర మార్క్ చేసి దీన్ని ఇలా ఈ 10 వరకు వచ్చేలాగా ఒక ఫోల్డ్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ 10 వరకు వచ్చేలాగా ఒక ఫోల్డ్ చేసి ఈ 36 ఉంది కదా, 36ని 16తో కాకుండా 12 తోటి క్యాలిక్యులేట్ చేయాలి. 3 వస్తుంది.
3 ప్లస్ 1 ఇంచు ఖర్చుల్లోకి వెళ్తుంది కాబట్టి 4 ఇంచులు. ఇక్కడేమో 4 ఇంచులు, ఇక్కడేమో 4 ఇంచులు మార్క్ చేసి దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి సైడ్ ఇట్లా ఉంటాయి కదా కలిసిపోయి ఇలా వచ్చిన దాన్ని సెపరేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఎన్ని కలీస్ వచ్చాయో చూద్దాం. 1 2 3 4 5 6 కలీస్ మనకు వచ్చాయి. ఇలా మనకి ఎన్ని కలీస్ కావాలి అనే దాన్ని బట్టి మన కటింగ్ అంతా ఉంటుంది, ఎంత క్లాత్ అయినా కూడా. ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో క్లాత్ మీద కట్ చేసి ఒక కుర్తీ ఎలా డిజైన్ చేయాలి అనేది చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.